ప్రభునామంన అందరికి వందనాలు. ముందుగా సంఘానికి వందనాలు. ఆహ్, ఎందుకు అనంటే గత సంవత్సరం కాకుండా 2 ఇయర్స్ బ్యాక్ ఫిబ్రవరిలో అంటే ముందు సాక్ష్యం చెప్పి తర్వాత నేను ఎంచుకున్న అంశం గురించి చెప్తాను. ఎందుకు సాక్ష్యం చెప్పాలనుకుంటున్నా అంటే నేను చిన్నప్పటి నుంచెల్లి డినామినేషన్ చర్చ్‌కెళ్ళాను. నాకసలు చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఉంటుందని కూడా తెలియదు. ఇన్‌ఫాక్ట్ నేను డినామినేషన్‌లో సండే స్కూల్ కూడా చెప్పాను. ఆల్మోస్ట్ ఒక 3 ఇయర్స్ చెప్పాను. నేను ఆఫ్టర్ నా 10థ్ కంప్లీట్ అయిన తర్వాత. ఆ టైంలో గూడా నాకు అంత తెలియదు. అసలు చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఉంటుంది. క్రీస్తు సంఘం ఒకటుంటుంది. క్రీస్తుయే ఒక సంఘాన్ని స్థాపించాడు. ఆ సంఘానికి గాకుండా మనం వేరే సంఘానికి వెళ్ళకూడదు. ఎందుకే ఎందుకు క్రీస్తు సంఘానికే వెళ్ళాలి? అనే ఇటువంటి విషయాలు నాకు తెలియదు. సో, నేను ఒక ట్రాజిక్ ఇన్సిడెంట్ తర్వాత అంటే నేమ్ మెన్షన్ చేస్తాను. నాకెవరు జెప్పిల్లు. దాని తర్వాత నేను ఎలాంటి మార్పులు నాలో వచ్చినాయో అనేది గూడా చెప్తాను. నా క్రీస్తు సంఘాన్ని పరిచయం చేసింది నా 10థ్ క్లాస్ ఫ్రెండ్, నా మిత్రుడు ఉదయ్. ఉదయ్‌ని నేను గారు అని ఇక్కడ అనే అంటా. బయట ఎక్కువ అసలు తనకి నాకు కమ్యూనికేషన్ అనేది ఎలా ఉంటుంది అనంటే ఆహ్, చాలా ఎడ్జ్‌లో ఏదైనా ప్రాబ్లమ్ కింద జరిపోతుంది అనంటే ఆ టైంలో ఇద్దరం డిస్కషన్ చేసుకుంటాం. ఇక మిగతా టైంలో తనకి నాకు ఎలాంటి అనంటే ఆకాశానికును భూమికి ఉన్నంత దూరం. అంటే ఆ లెవెల్ ఆఫ్ అంటే కమ్యూనికేషన్ అంటే అట్లా అంటలేను. సో, అటువంటి క ఫ్రెండ్‌షిప్ అన్నట్టు మా ఇద్దరిది. సో, ముందుగా ఉదయ్‌కి థాంక్స్. థాంక్స్ ఒక్కటే సరిపోదు. ఆయనకి నేను ఎంత ఏం చేసినా కూడా తక్కువే. ఎందుకు అనంటే చర్చ్ ఆఫ్ క్రైస్ట్ నన్ను చాలా ఇంపాక్ట్ చేసింది. నేను క్రీస్తు సంఘంలో జాయిన్ అయిన తర్వాత చాలా అద్భుతాలు జరిగినాయి నా జీవితంలో. అద్భుతాలు అనడం కంటే నా లైఫ్ టర్నింగ్ పాయింట్ అనొచ్చు. ప్రతి ఒక్కరికి ఒక్కో టైంలో టర్నింగ్ పాయింట్ అయితుంది. దాని తర్వాత నాకు టర్నింగ్ పాయింట్. ఎందుకు అనంటే ఫస్ట్ రీజన్ నేను ఎడ్యుకేషన్ ఆపేద్దాం అనుకున్నా ఫస్ట్. ద సెకండ్ పాయింట్ ఫ్యామిలీకి సపోర్ట్ ఇద్దాం అనుకున్నా. కానీ దాని తర్వాత అన్‌ఫార్చునేట్‌లీ నేను ద ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజ్ యూనివర్సిటీలో ఎంఏ ఇప్పుడు చేస్తున్నాను. అది దేవుని చిత్తమో లేక అది ఎలానో తెలియదు. బట్ నేనేమని నమ్ముతా అంటే ఆయన నన్ను నడిపిస్తున్నాడని నమ్ముతా. సో, ఫస్ట్ జరిగిన అద్భుతం. ద సెకండ్ థింగ్ ఏంటి అనంటే నేను బాప్టిజం తీసుకున్నా. బాప్టిజం ఎక్కడ తీసుకోవాలన్న థాట్‌లో ఉండే. అంటే ఐ మీన్ కన్‌ఫ్యూజన్‌లో ఉండే. అప్పటికే నేను బేసిక్స్ లెసన్స్ కంప్లీట్ చేస్తూ ఉన్నా. బ్రదర్ ప్రవీణ్ కుమార్ గారు చెప్తూ ఉండే నాకు. బేసిక్స్ లెసన్స్ ఎలా ఉండాలి? అసలు చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అంటే ఏంటి? ఇక్కడి నుంచెల్లి మొదలుపెడితే అసలు బైబిల్ గూడా ఎలా చదవాలి? అంటే బైబిల్ అనే గాదు. ప్రతిదాన్ని ఎలా చూడాలి? కొంతవరకి బ్రదర్ నాకు చాలా నేర్పించిండు. అది వేరే విషయం. సో, ఇలా. ఒకటి ఫస్ట్ వన్ ఏంటి అనంటే, నేను ఫస్ట్ జరిగిన అద్భుతం ఏంటి అనంటే, నేను మనిషిగా మారా. అంటే మనిషి అనంటే ప్రతిదాన్ని ఆయన కోణంలో ఎలా చూడాలి? అప్పటి వరకు చూసేది. ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో సెల్ఫిష్‌గా గూడా ఆలోచించేది. ఆ పాయింట్‌లో. కానీ ఎప్పుడైతే నేను చర్చ్ ఆఫ్ క్రైస్ట్ రావడం, ఇటువంటివి జరిగినాయో అప్పటినుంచెల్లి ఒక మనిషిలాగా మారా. సో, ఇటువంటివి జరిగినాయి. ద థర్డ్ థింగ్ అంటే మూడోది ఏంటి అనంటే, మా చెల్లెకి సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటకలో అడ్మిషన్ వచ్చింది. టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ ముంబైలో అడ్మిషన్ వచ్చింది. అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, అందరూ అనుకుంటా అంటారు గదా! నేను అక్కడికెళ్తే పర్ఫెక్ట్ అయితా, ఇక్కడికెళ్తే పర్ఫెక్ట్ దేర్ ఇస్ నథింగ్ సారీ నేను ఇంగ్లీష్ వర్డ్స్ కూడా వాడొద్దనుకున్నా. ఎక్కడికి వెళ్ళడం అవసరం లేదు. నీవు క్రైస్తవుడివైతే ముందుగా అసలు ఆయన స్థాపించిన సంఘం ఏంటో తెలుసుకొని, అందులో నీవు క్రమంగా ఆయన చెప్పిన ఆజ్ఞలు, ఆయన చెప్పిన మాటలు పాటిస్తే నీకేం జరగాలో అది జరుగుతది. సో, నువ్వు అటు లేకుండా ఇటు, అటు ఇటు ఉంటే నీకు జరగాల్సినవి జరగవు. నీకు లేని తలపోట్లు, నీకు సమస్యలెన్నో వస్తాయి. సో, ద బేసిక్ పాయింట్ ఏంటి అనంటే, నువ్వు ఫస్ట్ ఆయనని వెతికి, ఆయన చెప్పింది వినడం అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో, ఇది. ఈ మూడే. సారీ ఇది చిన్న సాక్ష్యమైనా అనుకోండి, ఇంకోటి ఏదైనా అనుకోండి. నేనిది ఎందుకు చెప్పాలనుకుంటున్నా అంటే, హ్మ్
నాకు నేను 2 ఇయర్స్‌లో చాలా రిబిల్ట్ అయినా. సారీ ఇంగ్లీష్ నాకు నేను చాలా మనిషిగా మారా. ఆఫ్‌కోర్స్ నేను చాలా నేర్చుకున్నా. సో, ఆ విషయం మీద చెప్పాను. ముందుగా బ్రదర్ ప్రవీణ్ కుమార్ గారికి సంఘం తరపు నుంచి, మరి ముఖ్యంగా నా ఫ్రెండ్ ఉదయ్‌కి నాకు వారికి థాంక్స్ చెప్తున్నా. హ్మ్. థాంక్ యూ. కమింగ్ టు దిస్ యూత్ మీటింగ్. ఫస్ట్ ఐ మీన్ రిఫరెన్స్ మెయిన్ టాపిక్ సామెతలు 23వ అధ్యాయం 16వ వచనం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 16వ వచనం. నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరింద్రియములు ఆనందించును. ఇక్కడ మీరు గమనించినట్టయితే ద బేసిక్ పాయింట్ ఇక్కడ ఈయన ఏం చెప్తున్నాడు అని అంటే ఐ మీన్ మనకి తండ్రి ఈ యొక్క సామెతల గ్రంథం ద్వారా మనకేం తెలియజేస్తున్నాడు అని అంటే హానెస్ట్‌గా మాట్లాడితే ఆయనకి ఎంత హ్యాపీనెస్ కలుగుతుంది అనేది స్పష్టంగా చెప్తున్నాడు. ఇప్పుడు హానెస్టీగా అని అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం చిన్నప్పటి నుంచి ఎన్నో తప్పులు చేస్తుంటాం. అందులో ఒకటి చెప్తాను. ఒకటి ఏంటి అంటే స్కూలింగ్ వెళ్ళేటప్పుడు కొన్ని సందర్భాల్లో మన పేరెంట్స్ మనకి పాకెట్ మనీ ఇవ్వరు. పాకెట్ మనీ ఇవ్వనప్పుడు మనకి కోపమేస్తది. ఎందుకు అనంటే స్కూల్లో అందరూ సంథింగ్ ఇంటర్వెల్‌లో గానీ, ఈవినింగ్‌లో గానీ స్నాక్స్ కొనుక్కుంటూ తింటారు. ఆ టైంలో మనకు చైల్డిష్ బిహేవియర్‌లో ఒక థాట్ ఏమొస్తుందంటే డ్యాడీకి చెప్పకుండా పాకెట్ నుంచెళ్ళి రూ. 10, రూ. 20 తీసుకుంటాం. సమ్‌హౌ ఈవినింగ్ డ్యాడీ గానీ, అంటే మమ్మీ గానీ అడుగుతారు. ఎవరైనా డబ్బులు తీసిల్లా అని. సో, ఈ పాయింట్‌లో అంటే అక్కడ ఇన్సిడెంట్‌లో నీ యొక్క క్యారెక్టర్ బయటపడతది. అంటే నీ యొక్క క్యారెక్టర్ అంటే నువ్వు హానెస్ట్‌గా చెప్తే డ్యాడీ ఒక దెబ్బ కొడతాడు కావచ్చు. మమ్మీ ఒక బెత్తం ఏస్తది కావచ్చు. కానీ నువ్వు అబద్ధం చెప్పింది అనుకో, నువ్వని తెలిసినా గానీ సమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమైపోతదంటే డ్యాడీకైనా గానీ, మమ్మీకి గానీ అలాంటి ఒక 2, 3 ఇన్సిడెంట్లు అయితూ ఉంటే సైకలాజికల్‌గా నేనే అంటే 2 విధాలుగా బాధేస్తది పేరెంట్స్‌కి. ఒకటి నా పెంపకం అంటే నా పేరెంటింగ్ కరెక్ట్ లేదు అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో, రెండో పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అనంటే ఇతనింతే అన్నట్టు. సో, ఈ పాయింట్ ఆఫ్ వ్యూ. అదే నువ్వు డ్యాడీ నేను రూ. 5 తీసా అని చెప్పిందనుకోండి, ఆ హ్యాపీనెస్ కంటే ఆయన పెంపకం కరెక్ట్ ఉంది. అంటే ఇప్పుడు రేపు నువ్వేదైనా తప్పు చేస్తావు. సపోజ్ ఐ మీన్ ఎగ్జామ్ రాయలేదు. లేదంటే నువ్వు సమ్‌హౌ ఏదన్నా కాన్ఫరెన్స్ హాల్‌కో, సెమినార్ హాల్‌కో ఎళ్ళావు. నేను ఎందుకు ఎగ్జామ్ రాయాలంటే నేను ఇక్కడికెళ్ళా. ఆ నిజం ఆ ముఖంలో వచ్చే వెలుగు ఎంత హ్యాపీనెస్ ఇస్తదంటే అది ఇగ చెప్పలేం. సో, ఇక్కడున్న కాంటెక్స్ట్ ప్రకారం తండ్రి మనకేంది తెలియజేస్తున్నాడంటే ఒక ఆదివారం వస్తది. ఆదివారం వచ్చినప్పుడు హ్మ్, రెగ్యులర్‌గా మనందరికీ వీకెండ్స్ అంటే చాలా పనులుంటాయి. అది చాలా సహజం. ఎందుకు అంటే మనకి వీకెండ్స్‌లో రిలాక్స్ అయిదామని సంథింగ్ వాటెవర్ సారీ ఏదైనా అవ్వచ్చు. ఆ టైంలో ఏంటంటే మనం చర్చికి కొన్ని టైంలో వస్తాం. కొన్ని టైంలో రాం. ఆ టైంలో ఒక ఈవినింగ్ చర్చ అయిపోయాక ప్రీచర్ ప్రతి ఒక్క ప్రీచరు వాళ్ళ సభ్యులకి, సభ్యురాళ్ళకి కాల్ చేసి అడుగుతాడు. "ఎందుకు రాలేదు అమ్మ" అని. "ఎందుకు రాలేదండి మీరు" అని. మనం యాజ్ యూజువల్‌గా స్పాంటేనియస్‌గా కొంతమంది ఏం చెప్తారు అనంటే, "నాకు జలుబయింది. నాకు జ్వరమొచ్చింది." "అహా! లేదు, లేదు, లేదు. ఇది గాదు. నేను అస్తుంటే ట్రాఫిక్‌లో జామ్ అయ్యే వరకి ఎందుకులే" అన్నాడు. ఇలాంటియి చెప్తారు. అసలు కారణాలు వేరే ఉంటాయి. అసలు కారణం ద మెయిన్ థింగ్ ఏముంటదనంటే ఫస్ట్ థింగ్ రిలాక్సేషన్. బాడీ నీడ్స్ రిలాక్సేషన్. ఇట్స్ క్వైట్ సారీ శరీరం ఏంటంటే రిలాక్సేషన్ కోరుకుంటాంది. అంటే సుఖం కోరుకుంటూ ఉంటాంది. అది మనిషికి ఉన్న సహజ లక్షణం. కానీ బ్రదర్ నేను ఈ సిట్యుయేషన్‌లలో రాలేదు అని నువ్వు చెప్పింది. అంటే ఈ సిట్యుయేషన్‌లలో నేను రాలేదు అని చెప్పిందనంటే అక్కడొక సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. ఏంటి అనంటే ప్రేయర్ చేయడము, సంథింగ్ ఇలాంటివి జరుగుతూ ఉంటాయండి. సో, ఇది యథార్థ అంటే ఏంటి అనేటివి ఫస్ట్ తెలుసుకుందాం. 4 పాయింట్స్ చెప్తాను నేను. యథార్థత అంటే ఏంటి? యథార్థత గల అంటే యథార్థత లేకపోతే ఎటువంటి సిట్యుయేషన్స్ వస్తాయి? యథార్థతలో నుంచి వెలుగులోకి వస్తాయి ఇలాంటివి.
యథార్థతలో బ్రతికిన వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి? యథార్థత గల రిజల్ట్స్ ఎలా ఉంటాయి? ఈ ఒక 4 పాయింట్స్ నేను డిస్కస్ చేశాను. నేను చెప్పే వాటిలో ఏదన్నా ఐ మీన్ నేను చెప్పే విధానంలో గానీ, చెప్పే వాటిలో ఏదైనా మిస్టేక్స్ ఉంటే అండర్‌స్టాండ్ చేసుకోండి. సో, మీరందరు కాబట్టి నేను ఓపెన్‌గా మాట్లాడుతున్నా. సో, ఓకే. ఫస్ట్ థింగ్ దీని అంటే దీని అర్థం ఎవరైనా ఆహ్, మీరు నవ్వకండి. సో, మీరు కాబట్టి నేను ఓపెన్‌గా చెప్తున్నా. ఎందుకు అనంటే వి ఆర్ లైక్ ఫ్యామిలీ టైప్. సో, ఏది నేను చెప్పే విధానంలో గాని ఎలా ఉన్నా క్షమించండి. అది గూడా అవసరం లేదు. మీరేదన్నా నాకు తర్వాత జడ్జ్ చేయండి. ఓకే. యథార్థత అంటే మీకు తెలిసిన కారణాలు చెప్పండి. లేదు అనంటే మీకు తెలిసిన ఆన్సర్స్ అయినా చెప్పండి. అంటే వాట్ ఈజ్ ఆనెస్టీ అకార్డింగ్ టు బైబిల్? యథార్థత అంటే బైబిల్ ప్రకారం ఏంటి? అంటే ఏ విధంగా? ఆ! ఇది ఫస్ట్. ఇంకా ఆ! ఇది కరెక్ట్. బైబిల్ ప్రకారం. ఓకే. సో, ఆ! యథార్థత అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌గా ఇప్పుడు నేనే ఉన్నా. నేనిక్కడ ప్రీచింగ్ చేస్తున్నా. మీకు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. ఇట్స్ యువర్ ఒపీనియన్. డైరెక్ట్ ఏం చెప్పాలి? బ్రదర్ మీరు ఇది కరెక్ట్ తప్పు చెప్పిర్రు. మీరు చెప్పే విధానం తప్పు. మీరు మంచిగా చెప్పిర్రు. ఇది యథార్థత. అంటే వాటెవర్ ఇన్ యువర్స్ మైండ్ మీ హృదయంలో ఏదైతే ఉంటుందో దాన్ని బయటికి చెప్పడమే యథార్థత. అది ఫస్ట్ బేసిక్ పాయింట్ ఏంటి అనంటే యథార్థత అంటే ఏంటి అనంటే నీ మనసులో ఏదైతే ఉంటుందో, నీ మెదడులో ఏదైతే ఉంటుందో దాన్ని నువ్వు చెప్పడమే యథార్థత. సో, ఇది బేసిక్. యథార్థత ఉండడం. ఫస్ట్ మనం ఇది తెలుసుకున్నాం. సో, మన హృదయంలో ఉన్నది అంటే ఏదైతే మన మైండ్‌లో ఉంటదో అది బయటికి చెప్పడం. సో, ద అలా ఉన్న పర్సన్స్‌ని బైబిల్‌లో మనం చాలా చూస్తూనే ఉంటాంటాం. దావీదుని, యోసేపుని. సో, నేను ఆ కాంటెక్స్‌లో ఎళ్ళట్లేదు. సో, యథార్థత అంటే ఏంటి? యథార్థతగా లేకపోతే ఎటువంటివొస్తాయి? ఈ కాంటెక్స్‌లో ఎళ్దాం. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యథార్థతగా మనం ఎలా ఎదుగుతాం? ఎగ్జాంపుల్‌గా. యథార్థతగా మనం ఎలా ఎదుగుతాము అనంటే డైలీ నీవు అంటే మనమందరం బైబిల్‌ని క్రమక్రమంగా చదువుతూ ఉంటే. అంటే ఒక ఇన్సిడెంట్‌ని తెలుసుకోవడం గానీ, ఒక విషయాన్ని తెలుసుకోవడం గానీ. ఎగ్జాంపుల్‌గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అబ్రహాం, షారా ఉన్నారు. వాళ్ళ గుడారంలకి మా ముగ్గురు దూతలొస్తారు. దూతలొచ్చినప్పుడు ఇటువంటి విషయాలు తెలుసుకున్నప్పుడు అంటే ఈ యొక్క విషయాలు తెలుసుకున్నప్పుడు ఏంటంటే నీకు క్యూరియాసిటీ పెరుగుతుంది. ఇంకేం జరుగుతుంది నెక్స్ట్? దెన్ నెక్స్ట్ ఏంటి అనంటే నీకు ఆ బైబిల్ అంటే బైబిల్‌లో ఆయన ఏం చెప్తున్నాడో దాని ప్రకారం ఉండాలి అనే ఒక ఆలోచన వస్తది. సో, ఇటువంటివన్నేటియి బైబిల్ చదవడం ద్వారా వస్తాయి ఫస్ట్ థింగ్. అంటే బైబిల్ చదవడం ద్వారా యథార్థత పెరుగుతుంది ఫస్ట్ ఒకటి. రెండో పాయింట్ ఏంటి అనంటే నువ్వు ప్రార్థన చేయడం ద్వారా. ప్రార్థన చేయడం ద్వారా ఏమైపోతుందనంటే మనిషికి సత్యం చెప్పడం ఒకటి అలవాటయిపోద్ది. అంటే నేనిప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రార్థన అని ఎందుకు అన్నానంటే, ఇప్పుడు నువ్వు ప్రార్థన చేసిందనుకోండి, ఇక్కడ ఏదైతే ఉంటుందో ఇక్కడ నుంచెల్లి ఆయనతోని మాట్లాడతావు. కరెక్ట్.
సో, ఆ పాయింట్‌లో ప్రార్థనకి యథార్థతకి చాలా కనెక్షన్ ఉంది. అంటే నువ్వు ఏదైతే నీ మైండ్‌లో ఉంటుందో అదైతే. సో, అటువంటి ప్రార్థన రావాలి అంటే ద బేసిక్ పాయింట్ ఏంటి అనంటే ఫస్ట్ నువ్వు ఆయన చెప్పిన మాటల్ని పాటించాలి. సో, ఇది ఫస్ట్ థింగ్ ఏంటి అనంటే యథార్థత గల అంటే అలాంటి క్వాలిటీ రావాలి అనంటే ఇది. ఓకే. సో, ఆహ్, యథార్థత మనం నేర్చుకున్నాం. అంటే ఓకే. విల్ గెట్ ఇట్. సో, నెక్స్ట్ ఏంటి అనంటే యథార్థత గల అంటే ఎలా కోల్పోతాము అనంటే లోకంలోకి మనం వెళ్ళినప్పుడు మనకు కావాల్సిన చాలా విషయాలు మనం అంటే మనకి ఏ అయితే విషయాలు కానీ ఏ కార్యక్రమాలు అయితే మనం చేయాలనుకుంటామో కొన్ని సందర్భాల్లో మనం ఒక మాట చెప్పిపోయి ఇంకో మాట చెప్తూ ఉంటాంటాం. అటువంటి జీవితాల్లో అంటే అటువంటి ఒక సంఘటనలో గానీ, ఇన్సిడెంట్స్‌లో గానీ మనం యథార్థత కోల్పోతూ ఉంటాం. సో, ఇక్కడ సెకండ్ పాయింట్ ఏంటంటే యథార్థత లేని జీవితం ఎట్లుంటుందంటే లోపల మనం ఒక పాయింట్ ఆఫ్ ఒక ఇంటెన్షన్‌తోని అప్రోచ్ అయిపోయి, ఇంకో ఇంటెన్షన్‌తోని వాళ్ళని మాట్లాడతాం. మళ్ళీ ఇంకోటి ఏమైపోతుందంటే యథార్థత లేని జీవితంలో మనిషికి ఇంకో మనిషి మీద నమ్మకం కలగదు. సో, ఇటువంటి విషయాలన్నీ యథార్థత లేని జీవితాల్లో ఈ ద్వారా కలుగుతాయి. ఆహ్, అంటే నేను త్వరగా కట్ చేస్తున్నాను. టైం లేదని. సో, ఏమనుకోకండి. థర్డ్ థింగ్ ఏంటి అనంటే యథార్థత నుంచి మనం ఇప్పుడు ఒకవేళ మనకి ఈ క్వాలిటీ ఉంది. యథార్థత, హానెస్టీగా ఉండటం, ముక్కుసూటిగా ఉండటం. కొన్ని సందర్భాల్లో అంటే వేరే ఇతరులు గానీ, మన చుట్టుపక్కల వాళ్ళు గానీ మనల్ని అంటూ ఉంటాంటారు. ఈ మనిషి ఇంతే. ముక్కుసూటి మనిషి. కానీ అది చాలా వరకు మంచిది. సో, అటువంటి జీవితం గడిపినప్పుడు ఏమైపోతుంది అనంటే, పరలోక రాజ్యంలో నీకంటూ ఒక స్థానం ఏర్పడుతుంది. సో, యథార్థతగా ఉంటే ఏమైపోతుందంటే, మనిషికి ఫస్ట్ థింగ్ ఏంటిదంటే, ఆయనతో నడిచే సహవాసం ఉంటుంది. రెండోది ఏంటి అననంటే, పరలోకంలో నీకంటూ ఒక స్థానం ఏర్పడుతుంది. ఆత్మీయంగా చాలా బలపడతావు. ఆత్మీయంగా బలపడటం అనేది చాలా వరకి మనిషికి ముఖ్యం. అందరూ ఏమనుకుంటారంటే, నేను ఇది ఈ డబ్బు సంపాదిస్తే ఎదుగుతా, అక్కడ ల్యాండ్ ఉంటే ఎదుగుతా, ఆ నాలెడ్జ్ ఉంటే ఎదుగుతా. దట్స్ నాట్ ఇంపార్టెంట్. ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అనంటే, ఆత్మీయంగా ఎదగడం. ఆత్మీయంగా ఎలా ఎదుగుతావు అంటే, ఫస్ట్ థింగ్ ఏందంటే, నీవు ఆయనతోని ఎంత యథార్థంగా ఉంటావో అనేది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటిదంటే, యథార్థత గల ఆ క్వాలిటీ పెరగాలి అనంటే, బైబిల్ చదవాలి. రెండో థింగ్ ఏందంటే, ప్రార్థన చేయాలి. సో, ఇవన్నీ ఉన్నప్పుడు ఏమైతదంటే ఆత్మీయంగా ఎదుగుతాం. ఆత్మీయంగా ఎదిగినప్పుడు ఏమైతదంటే పరలోక రాజ్యంలో నీకంటూ ఒక స్థానం ఏర్పడుతుంది. మనమందరం బై ద ఎండ్ ఆఫ్ ది డే పరలోక రాజ్యం వెళ్ళడానికి చేసే ఒక ప్రయత్నం. ఆ ప్రయత్నానికి యథార్థత అనేది చాలా ఉపయోగపడుతుంది. సో, నేను ఇది చాలా ఎక్స్‌టెండ్‌గా చెప్దాం అనుకున్నా. బట్ టైం లేదు. క్షమించండి. సో, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన సంగమనకు మరి ముఖ్యంగా మరోసారి బ్రదర్ ప్రవీణ్ కుమార్ గారికి థాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే నా ఫ్రెండ్ ఉదయ్ కూడా థ్యాంక్స్. ఎందుకు అనంటే నేను మాటికి మాటికి వాళ్ళిద్దరి పేరు అని కాదు. ఎందుకు అంటే ఆహ్, నేను బైబిల్‌లో దాని తర్వాత వచ్చి నేర్చుకున్న విషయం ఏంటి అనంటే, నువ్వు ఎక్కడికెళ్ళినా గానీ ఆరిజిన్ మర్చిపోకూడదు. నీకు ఎవరు ఏదైతే నేర్పిల్లో అది ఆరిజిన్ మర్చిపోకూడదు. ఎందుకు అనంటే సమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బై ద ఎండ్‌లో నువ్వు మనిషిగా బ్రతకడానికి ఒక చాయిస్ వస్తది. అది ఏ ఏజ్‌లో అయినా రాదు. సో, ఆ విషయంలో నేను నాకు ఇది పరిచయం చేసిన వాళ్ళని నేను ఎప్పుడు మర్చిపోకూడదని నాకు నేను గుర్తు చేసుకుంటున్నాను అంతే. ఈ అవకాశాన్ని ఇచ్చిన సంగమునకు ఇంతవరకు విన్న మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.